ఇప్పుడు 'పుష్ప 2లో మీరు ఆ శారీ బయట గాని లేకపోతే ఈ రఫ్ అనేది అసలు ఇండస్ట్రీలో ఒక షాక్ మొత్తం పాన్ ఇండియా లెవెల్‌లో అది. ఎంత అంటే అంత ఇదైపోయింది. అలాగే డిఫరెంట్‌గా ఇందులో కూడా ఫైట్స్ ఉంటాయా? ఎట్లా? ఇది లేదండి. అది అది ఆ సినిమా వేరే అండి. అవును. ఈ సినిమా వేరే. ఇది స్పోర్ట్స్‌కి సంబంధించింది. అవును. ఒక 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 ఎట్లా అంటే ఊరు నుంచి వచ్చినవాడు ఒక గేమ్‌ని లవ్ చేసుకుంటా సాధించాలని అతని జర్నీ ఒక అవును. పిద్దిది జర్నీ ఇది. హ్మ్. దాంట్లో ఏమేమి సాధిస్తాడో అదే జర్నీ. ఆ! దాంట్లో యాక్షన్ అనేది కుస్తీలో వస్తది. ఒక బెస్ట్. బెస్ట్. అంతకుముందు ఇప్పటి వరకు చేసిన కుస్తీలన్నీ దీని ముందు నుంచోదని నా ఫీలింగ్. అంత స్ట్రాంగ్‌గా చెప్తాను నేను. అవును. కుస్తీ అనంగానే మనకి అంటే ఇప్పుడు కోడి రామ్మూర్తి గారు ఇలా ఎప్పుడో మనకి ఆయనది తెలుస్తారు మనకు కుస్తీ పోటీనాడు పహిల్వాన్ గారు చూస్తుంటాం కదా. రిఫరెన్స్ ఏమి తీసుకున్నారు మీరు ఈ సినిమాకి? ఆ! ఆయనే మాకు ఇంప్రెషన్ ఈ కుస్తీకి. ఆ! ఏందంటే సేమ్ ఆయన కూడా అట్లాంటి బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు. అంత కష్టపడ్డారు. అంటే మన మన అంటే మన ఇండియన్స్‌లోనే మన ఊర్లోనే మనకు తెలియని మన దగ్గరనే చాలా హీరోస్ ఉన్నారండి. అట్లాంటి దాంట్లో ఆయన అక్కడి నుంచి అట్లాంటి కథ పిద్దిది. మొత్తం అంటే ఎన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయండి ఇట్లా దీంట్లో? అంటే పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, కుస్తీది కొన్ని ఉన్నాయి. కానీ పెద్దవి అంటే 5 ఉన్నాయండి పెద్దవి. 4 or 5 పెద్దగా ఉన్నాయి. దేనికి దానికే బెంచ్ మార్క్స్ అండి. దానికి ఎవరు చెప్పలేరండి. ఒక్కొక్క దానికి యూనిక్ స్టైల్స్. అది స్పెషల్గా బుజ్జిబాబు గారు దానికి లింకప్ అయి ఉండకూడదని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రతి యాక్షన్ ఒక చైన్ లింక్ పెట్టారండి ఆయన. అంటే మీకు దాంట్లో టఫ్ అయింది ఏది అనిపించింది? అంటే ఆయన్ని అరే చరణ్ గారితో బాగా రిస్క్ చేపిస్తున్నా అనే ఫీలింగ్ ఏ ఫైట్ సీన్కి అయినా వచ్చిందా మీకు? కుస్తీ ఫైట్కి నాకు కొంచెం కుస్తీ ఫైట్ ఏంటంటే కొంచెం ఛాలెంజింగ్. అంటే ఛాలెంజింగ్ అంటే ఒక యాక్షన్ డైరెక్టర్ నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. టైం కూడా నేను అనుకుంటున్న టైం కన్నా కొంచెం 5 days 6 days కొంచెం అంటే రిహార్సల్లో కొంచెం వెళ్ళింది. ఎందుకంటే మేబీ ఆ టైంలో అంటే ఆ యాక్షన్ ఎపిసోడే కొంచెం టఫ్ ఎపిసోడ్.